హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అండ్ వరలక్ష్మి శుభాకాంక్షలు. ఈరోజు పూజ చేసుకోవడానికి ప్రసాదాలు చేస్తా, వీడియో తీస్తున్నాను. పొయ్యి మీద బియ్యం పెట్టేసి చిత్రాన్నం చేద్దామని, లెమన్ రైస్ చేద్దామని రెడీ చేసుకున్నాను. ఆ పక్క ఇంకో పొయ్యి మీద వచ్చేసి గుగ్గులు ఉడుకుతున్నాయి, శనగలు. ఈ పక్క నేను పాయసం చేస్తూ ఉన్నాను. పాయసానికి పాలు ఒక 2 లీటర్లు పొయ్యి మీద పెట్టేసి బాగా కాగుతూ ఉండేటప్పటికి కొంచెం నూనె వేసి, నూనె కూడా వేడెక్కేసినాక మనం దానికి కావాల్సిన బాదం, ముంతమాడి పప్పు, ద్రాక్ష అవన్నీ వేయించుకుంటున్నాను. పాలల్లో వచ్చేసి యాలకులు ఒలిసి పాలల్లో వేసేసినాను. అవి కాగుతూ ఉన్నాయి. చక్కెర వేసేసి పాలల్లో కాగుతూ ఉన్నాయి. అవి ఎందుకు పాలతో పాటు చక్కెర వేసినానంటే, చక్కెర పాలతో పాటు వేసినామంటే బాగా ఉడికేసి కొంచెం మనం జీరా టైప్లో కొంచెం మనం తినేటప్పటికి పేదాలకు కొంచెం ఎమ్మిగా కొంచెం అతుక్కున్నట్టు ఉంటుంది కదా, అలా జీరా ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి పాయసం నేను అలా చేస్తాను. పాలతో పాటు వేసేసినామంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ని. ఇలా ఇప్పుడు నెయ్యి వేసుకొని, నెయ్యిలో బాగా ద్రాక్ష అణించి అవి వేయించుకుంటున్నాను. ముంతమాడి పప్పు అవి వేగేసినాక ఇప్పుడు వచ్చేసి సేమియాలు కూడా అదే పెనంలో సేమియాలు కూడా వేయించుకుంటున్నాను. పాలు 1.4 లీటర్ వేసేసి ఈ వడలకు వచ్చేసి ఉద్దిపప్పు రెడీ చేసుకుంటున్నా. తెల్లారుజామున 5కి లేచినా కానీ 10 అయిపోయింది పూజ చేసేతలకి. వచ్చి డ్యూటీ ఉండాలి కాబట్టి డ్యూటీకి వచ్చేసి ఇప్పుడు వచ్చి ఇక్కడ టైం 12 అయిపోయింది. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా ఉన్నాను. పాయసం ఈ పక్క పాలు బాగా కాగిపోయినాయి, మరిగిపోయినాయి. యాలకులు అనేది వేసుకొని చూపిస్తూ ఉన్నాను. ఆ సేమ్యాలు కూడా వేగిపోయినాయి కాబట్టి ఆ యాలకులు ఫస్ట్ వేసినాను. అవి తొక్కలు అట్లా కానొస్తున్నాయి. సేమ్యాలు వేసి బాగా కలబెట్టుకొని ఉడికే ముందర కాడ మనం అనేది ఇప్పుడు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, ద్రాక్ష, ముంతమాడి పప్పు అవన్నీ దీంట్లో కలుపుకోవాలి. దేవుడికి ఇష్టంతో ఓపికతో చేసుకున్నామంటే మనం ఉప్పు చూడాల్సిన పని కూడా లేదండి. అన్నీ అలాగే కుదిరిపోతాయి. టేస్ట్ సూపర్గా ఉన్నాయి. ఇప్పుడు వచ్చి చెలువునికి తీసుకొచ్చి పెడితే అందరూ చాలా బాగున్నాయి, అన్నీ సరిపోయినాయని చెప్పారు. ఇప్పుడు వచ్చేసి వడలకు నేను వడల పిండి ఊరికి ఉద్దిపప్పు, ఉప్పు, మిరియాలు అంతే, ఇంకేం వేయలేదు. మిరియాలు కలిపేసాను, ఉద్దిపప్పు కొట్టేసి ఉప్పు మిరియాలు కలిపేసి వడలు వేస్తున్నాను. పక్కన వచ్చేసి శనగపప్పులు ఇవన్నీ వేసేసి ముంతమాడి పప్పు, చిత్రాన్నం కలుపుకుంటున్నాను. పులిహోర, లెమన్ రైస్ అది కూడా వీడియో పెడతాను. అన్నీ ఒకే పెద్ద వీడియో అయిపోతుంది కాబట్టి మంది చిన్న ఛానల్గా పెద్దగా పాపులర్ కాలా కాబట్టి అందుకని నేను పెద్ద టైం పెట్టడం లేదు. నా ఛానల్ ఎవరైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.